హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ మ్యాజికల్. ఈరోజు మన ఛానల్లో ఆకాకరకాయతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది ఆకాకరకాయల సీజన్ కదా, తప్పకుండా తీసుకొచ్చి నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఆకాకరకాయ తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది. ఈ యమ్మీ వెజిటేబుల్ కర్రీ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇది నేను కొంచెం చింతపండు పులుపు వేసి చేస్తున్నాను. సేమ్ దీన్నే మసాలాతో కూడా వేసి చేసుకోవచ్చు. సో ఈ కర్రీ కోసం నేను ఇక్కడ 1/2 kg వరకు ఉన్నాయి. వీటిని శుభ్రంగా ఉప్పు నీటిలో ఒక అరగంట సేపు పాటు నానబెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ముక్కల్లా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఇలా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి. మెత్తగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, నేను ఇలా కట్ చేసుకున్నాను. ఆకాకరకాయ ముక్కల్ని రౌండ్గా కూడా కట్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. సరిపడినంత ఉప్పు వేసుకొని మగ్గించుకుందాము. అలానే మీ రుచికి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకోండి. ఇక్కడ నేను 4 పచ్చిమిరపకాయలు, గుప్పుడు కరివేపాకు వేసుకున్నాను. దీంతో పాటు చిటికెడు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేగాక ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయాక ఇలా కట్ చేసుకున్న ఆకాకరకాయ ముక్కలు వేసుకుందాము. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటేనే బాగా మగ్గుతాయి. సో ఉల్లిపాయలతో పాటు మంచిగా కలుపుకొని ఇలా మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోండి. 5 నిమిషాల తర్వాత కొంచెం ధనియా జీరా పౌడర్, తగినంత కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేశాక కొంచెం వాటర్, ఒక 100 ml వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని దగ్గర పడేంత వరకు మగ్గించుకుందాము. వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ అంత చింతపండు రసాన్ని కొంచెం చిక్కగా తీసుకొని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మరీ ఎక్కువ అవసరం లేదు. ఒక 50 ml వరకు జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా చింతపండు జ్యూస్ వేసుకున్నాక ఇంకొక 6 నుంచి 7 నిమిషాల పాటు మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా ఎంతో రుచికరంగా ఉండే ఆకాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ సూన్.